గ్రీటింగ్స్ టు యు ఆల్ ఇన్ జీసస్ ప్రెషస్ నేమ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. గడిచిన మాసము దేవుడు తన ఉచితమైన కృపచేత కాపాడి, బలపరిచి, దీవించి, ఆశీర్వదించి మరొక నూతన మాసంలోకి అడుగు పెట్టడానికి ప్రభువు ఇచ్చిన శ్రేష్టమైన కృపను బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే కలుగునుగాక. ఈ నెల దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఎహెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 9వ వచన భాగం. బుక్ ఆఫ్ ఎజెకియల్ చాప్టర్ 36 వర్స్ 9. నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను మీ పక్షమున ఉన్నాను. ఐ యామ్ ఆన్ యువర్ సైడ్. నేను మీ పక్షాన నిలబడుతూ ఉన్నాను. ఇంకెందుకు భయం? నీ జీవితంలో దేవుడిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి విశ్వాసముంచు, ప్రార్థించు. నా దేవుని కార్యాలు నీ జీవితంలో స్పష్టంగా నువ్వు చూస్తావు. దేవుడు నీ పక్షాన ఇంతకాలం లేడని బాధపడుతున్నావా? అయ్యా, దేవుడు నా పక్షాన లేడు, అందుకే ఈ సమస్యలు, ఇబ్బందులు, శోధనలు, ఇరుకులు, ప్రతికూలమైన వాతావరణం, శత్రువు నా జీవితాన్ని ముట్టడి వేశాడు, భయంకరమైన అపజయం నా జీవితంలో ప్రతిసారి ఎదుర్కొంటూ ఉన్నానని బాధపడుతూ ఉన్నావా? ప్రార్థించు, విశ్వాసముతో దేవుని వైపు చూడు. నీ దేవుడు నీ పక్షమున నిలబడే సమయము అతి త్వరలో రాబోతుంది. దేవుడు నీ పక్షం నిలబడితే నువ్వు విజయం సాధిస్తావు. దేవుడు నీ పక్షం నిలబడితే ఉన్నతమైన స్థానంలోకి నువ్వు చేరుకుంటావు. ఎంతమంది శత్రువులు నీ జీవితంలో ఉన్నా నా దేవుడు నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఏ ఒక్కడు కూడా లేడు. శత్రువు మీద విజయము సాధించగలిగిన బలము, శక్తి నా దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఎంతకాలము సమస్యలు నీ పక్షాన ఉన్నాయా? శోధనలు నీ జీవితాన్ని ఆవరించాయా? ఇరుకులు, ఇబ్బందుల చేత ఏడుస్తూ బాధపడుతూ ఉన్నావా? నా పక్షాన ఎవ్వరు లేరండి, నా కుటుంబస్తులు వదిలేసి వెళ్ళిపోయారండి, ఒంటరితనంతో ఉన్నానండి, వేదనతో ఉన్నానండి, ఒంటరివాడిగా నిలబడ్డానండి, నా పక్షాన్ని నిలబడేవారు, నా వంతు మాట్లాడేవారు ఎవరు లేరని ఏడుస్తూ బాధపడుతూ ఉన్నావా? ఇకపై నీ దేవుడు నీ పక్షాన నిలబడబోతున్నాడు. దేవుడే నీ పక్షాన నిలబడబోతా ఉన్నాడు కాబట్టి ఇంకెందుకు భయం? ఏ మనుషుని సహాయం నీకు అవసరం లేదు. నా దేవుడు ఈ వాగ్దానము ఈ నెల మీ కుటుంబాల్లో, మీ జీవితంలో విస్తరించి నడిపించును గాక. కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగలన తండ్రి, కృపగలన దేవ, ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నూరంతలుగా ఫలింపచేయండి. ఇంతకాలం ఒంటరితనంలో ఉన్నవారిని, వేదనతో ఉన్నవారి పక్షాన మీరు నిలబడమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. మీరు నిలబడితే గొప్ప కార్యాలు వాళ్ళు చూస్తారు. యేసు నామములో తండ్రి మీ సహాయం వారికి అందునుగాక. బలపరచండి, దీవించండి. ఈ నెలంతా కావలసిన వారికి ప్రొవిషన్స్, అయ్యా ఆర్థిక సహాయము, వారి అక్కరలు, వారి యొక్క అవసరతలు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో అడిగి ప్రార్థిస్తూ